నాకొకటి అనిపించింది ఈ ట్రైలర్ చూడగానే అసలు టైం కనుక వదిలి ఉంటే అసలు రియాక్షన్ ఇంకో లెవెల్లో ఉండేది అనిపించింది. ఇక విషయానికి వస్తే రీసెంట్ అనమాట కింగ్డమ్ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనమాట తిరుపతిలో అయితే ప్లాన్ చేశారు. 5 నుండి రాత్రి 11 దాకా అనమాట ఆ లాంచ్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. అయితే ట్రైలర్ వదలలేమో అని చాలా మంది అయితే అనుకున్నాం. కాకపోతే వాళ్ళు 11కే వదిలారు ట్రైలర్ మాత్రం ర్యాంప్ ఉంది భయ్యా. ఇక్కడ ట్రైలర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఈ మూవీలో ఒక పోలీసుగా అయితే ఉంటాడు. పోలీసుకున్న పర్సన్ అనమాట అండర్ కవర్ ఆపరేషన్ మీద అనమాట వెళ్తాడు శ్రీలంకకి. శ్రీలంకలో అనమాట ఒక శత్రువు కోసం అయితే వెళ్తాడు. ఆ శత్రువు ఎవరో కాదు తన అన్నయ్యే. అన్నా తమ్ముల అనుబంధం గురించి ఈ మూవీలో బీభత్సంగా అయితే చూపిస్తారు. అలాగే అనమాట ఇతను స్పైకి ఉన్న పర్సన్ అతన్ని చంపడానికి వెళ్తాడు. తన అన్నయ్యని తెలియగానే తనని ఎందుకు చంపాలి, అసలు తను ఎందుకు అలా మారిపోయాడు అనేదనమాట విజయ్ దేవరకొండ డీటెయిల్ గా అయితే కనుక్కుంటాడు. అసలు దీంట్లో అనమాట సత్యదేవ్ గారు రగడ్లకు మాత్రం అదిరిపోయిందని క్లియర్గా చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ సత్యదేవ్ గారు మల్టీ అని చెప్పొచ్చు, అదిరిపోయింది అదైతే. అయితే ఇతరనమాట అండర్ కవర్ ఆపరేషన్ లో చాలా విషయాలు అయితే తెలుసుకుంటాడు చాలా రకాలుగా. ఇటువైపు ఏమో ఆర్మీ గురించి పోలీసు గురించి తెలుసుకుంటాడు, ఇటువైపు ఏమో డ్రగ్ డీలర్ తన అన్నయ్య గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటాడు. ఆ రకంగా అతన్ని అరెస్ట్ చేయాలని వెళ్తాడు. ఒకరిగానే ఉంటూ వాళ్ళలో ఒకరిగా అయితే కలిసిపోతాడు విజయ్ దేవరకొండ. ఈ రకంగా అయితే ట్రైలర్ అయితే ఉంది భయ్యా, ర్యాప్ ఉంది. అయితే ఈ ట్రైలర్ లో నేను ఒకటి గమనించాను ఏంటంటే విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ గారిని అయితే చంపేస్తారు. సత్యదేవ్ గారిని చంపేయడం కారణంగా విజయ్ దేవరకొండ అనమాట తన అన్నయ్య స్థానంలో అయితే వెళ్తాడు. రాజ్యాన్ని అయితే అతనే వెళ్తాడు అని నాకు తెలిపించింది. అసలు వీళ్ళు పంపించిన పర్సన్ అనమాట వీళ్ళే కంట్రోల్ చేయని విధంగా అయితే మారిపోతాడు విజయ్ దేవరకొండ. ఆర్మీయే భయపడుతుంది విజయ్ దేవరకొండ చూసి, అంత సైన్యం అయితే తయారు చేసుకుంటాడు. వామ్మో అనిపించింది నాకైతే. నేను ఊహించలేదు భయ్యా ఈ రకంగా ఉంటుందని. బీజం మాత్రం అనిరుద్ మాత్రం ఎలాగ తీశాడు. భాగ్యశ్రీ బోస్ కూడా దీంట్లో ఒక పోలీసుగానే ఉండబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ అనమాట భాగ్యశ్రీ బోస్ని సపోర్ట్ చేయి, విజయ్ దేవరకొండకి హెల్ప్ చేయి అని చెప్తుంది. ఇంట్లో వాళ్ళ అన్నయ్యకి ఏదైనా జరిగితే విజయ్ దేవరకొండ అనమాట ఏ మాత్రం ఊరుకోడు. ఎవరినైనా చంపేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు, ఎవరినైనా కథం చేస్తాడు, ఎంత మంటైనా పెడతాడు. ఆ రకంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే చూపించారు. ఆ రకంగా మీ అన్నయ్య ఒక డ్రగ్ డీలర్ అని భాగ్యశ్రీ బోస్ చెప్పగానే అనమాట తన పీక్ అయితే పట్టుకుంటాడు. అంత కోపం అనమాట విజయ్ దేవరకొండకి ఈ మూవీలో. వాళ్ళ అన్నయ్య కోసం ఆ స్థాయికి వెళ్లే పర్సన్ అనమాట భూమి గురించి తెలియగానే ఆ భూమిలో ఒకడైపోతాడు అని నాకు తెలిపించింది. భూమి ఒక రాజునైతే ఆకర్షిస్తుంది. ఆ రాజేమో విజయ్ దేవరకొండ అని క్లియర్ గా అనిపించింది భయ్యా. వీళ్ళు పంపించిన పర్సన్ అనమాట వీళ్ళే కంట్రోల్ చేయకుండా మారిపోతాడు అని ఎవరు మాత్రం ఊహించి ఉండరు. ఆ రకంగా విజయ్ దేవరకొండ అయితే ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు, భారీ ఆర్మీని తయారు చేస్తాడు. ఆ ఆర్మీతోనే అనమాట గవర్నమెంట్ తో పోరాడతాడు క్లియర్ గా చూపించారు భయ్యా. ఈ ట్రైలర్ అనమాట చెప్పిన టైంకి రిలీజ్ చేసి ఉంటే వేరే లెవెల్ రియాక్షన్ అయితే ఉండేది అని క్లియర్ గా చెప్పొచ్చు. నేనైతే ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. చాలా పెద్ద సినిమాల్లో అనమాట ఈ రకంగా అయితే ఉంటుంది. విజయ్ దేవరకొండ కెరియర్ లో అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఇదే పెద్ద మూవీ అని క్లియర్ గా చెప్పొచ్చు. అలాంటి కాన్సెప్ట్ తో దిగుతున్న మూవీ తిన్ననూరు అయితే ఈ మూవీలో యాక్షన్ చూపిస్తున్నారు, డ్రామా చూపిస్తున్నారు, లవ్ చూపిస్తున్నారు, రొమాన్స్ చూపిస్తున్నారు, దేశభక్తి చూపిస్తున్నారు. అన్ని రకాలుగా అనమాట ఈ మూవీలో మనకైతే ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. దీనికి సపోర్ట్ గా అనిరుద్ మ్యూజిక్ అనమాట ఏ రేంజ్ లో ఉంటుందో మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏ సినిమాలో ఆల్బమ్ కొట్టినా సరే ఆ ఆల్బమ్ హైలైట్ అవుతుంది. ఈ మూవీలో 2 సింగిల్స్ అయితే వచ్చాయి. ఒకటేమో అన్నయ్య కంటే, ఇంకోటేమో అనమాట హృదయం సాంగ్. అదిరిపోయింది 2 సాంగ్స్ అనమాట. ఈ రకంగా సాంగ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ బీజం కూడా ఈ ట్రైలర్లో ఉంది. అది కాకుండా ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. శ్రీలంక బ్యాక్డ్రాప్, శ్రీలంక ఆర్మీతోనే పోరాడుతున్నాడు విజయ్ దేవరకొండ. వామ్మో అనిపించేలా అయితే ఉంది. నాకు తెలిసి ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి భారీ కలెక్షన్ వసూలు చేసే మూవీ నాకు తెలిపించింది. ఇక ఈ ట్రైలర్ చూడగా మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ వీడియో ఫ్రెండ్స్.